ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మరొక దినంలోనికి మనల్ని అందరినీ కూడా క్షేమంగా సురక్షితంగా అడుగుపెట్టడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ ఉదయకాలపు వాక్యం వినడానికి అందరం కూడా హృదయాలను సిద్ధపరుచుకుందాం. ఏప్రిల్ మాసం 16వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. ఎఫ్రాయిము అంగలార్చుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఎఫ్రాయిము అంగలార్చుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. పూర్తి వచనం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడివైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ వాక్యంలో ఎఫ్రాయిము తన యొక్క హృదయ స్థితిని అంగీకరిస్తా ఉన్నాడు. నేను తప్పిపోయాను, నన్ను తిరిగి తిప్పేది నీవే దేవా అంటూ ప్రార్థిస్తున్నాడు. నీవు నన్ను శిక్షించితివి అంటూ ఒప్పుకుంటున్నాడు. దేవుని యొక్క శిక్ష ప్రేమతో కూడింది. బైబిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లుగా నేను మీతో సంభాషించుచున్నాను అని ప్రభువు మనకి సెలవిస్తా ఉన్నారు. దేవుడు మనల్ని శిక్షించేది మనల్ని గాయపరచాలని కాదు, సరిదిద్దడానికి. శిక్ష మరొక రకంగా ప్రేమను చూపించే మరొక రూపం అని అర్థం చేసుకోవచ్చు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని కాదు, దేవుడు మనల్ని సరిచేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోగలగాలి. మన యొక్క నిజమైన మార్పు దేవుని యొక్క చేతుల్లోనే ఉంది. ఎఫ్రాయిము ఈ యొక్క వచనంలో తనను తాను అలవాటు కాని కోడెతో పోల్చుచున్నాడు. వాడికి అలవాటు కాని కోడె లాంటి మనస్సు అని తనను తాను ఒప్పుకుంటున్నాడు ఈ యొక్క వచనంలో. అంటే నియంత్రణకు హృదయపు స్థితిని దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపును విసుగవద్దు అన్న వాక్యం మనందరికీ కూడా జ్ఞాపకం వస్తుంది. మనలో ఉండే గర్వం లేదా స్వార్థం మనల్ని దేవుని నుంచి దూరం చేస్తాయి. కానీ వినయముతో మనం ప్రభు వైపునకు తిరిగినప్పుడు గొప్ప ఆశీర్వాదాలను మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఎఫ్రాయిము అంగీకరిస్తున్నాడు, నేను కాడికి అలవాటు కాలేకపోతున్నాను, కోడె దెబ్బలకు గనుకనే అలవాటు కాని స్థితి కనుక దెబ్బలకు నేను లోబడుతున్నాను, నేను శిక్షకు లోబడి ఉన్నాను, శిక్ష అనుభవిస్తున్నాను అంటున్నాడు. అంగలారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, దేవుని యొక్క హృదయాన్ని ఈ యొక్క ప్రార్థన కదిలిస్తూ ఉంది. దేవుడు మన కన్నీళ్లను చూస్తాడు, నిజమైన పశ్చాత్తాపాన్ని చూస్తాడు, నిజమైన మార్పును ప్రభు మన హృదయంలో కోరుకుంటాడు ఆయన. అందుకే అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన క్షమించి మనకి కొత్త ఆరంభాన్ని ఇస్తాడు. హృదయపు మార్పును ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన వైపు తిరిగే హృదయాల కొరకు ప్రభు కనిపెడతా ఉన్నారు. ఈ యొక్క వచనం మనకి జ్ఞాపకం చేసేది పశ్చాత్తాపంతో చేసే ప్రార్థనలకు ప్రభువు నేరుగా ప్రభు యొక్క సన్నిధికి చేరుతుంది అన్న విషయాన్ని ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. మనం బాధలో పశ్చాత్తాపంలో కన్నీళ్లతో దేవుని ముందుకు మనం మొరపెడితే దేవుడు వెనకుండగా ఉండలేడు. ఎఫ్రాయిము ఈ వచనంలో తన పాపాలను గ్రహించి ఒప్పుకుంటూ దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వెంటనే తన మొరను ఆలకిస్తున్నాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దేవుని యొక్క చెవులు వారి యొక్క మొరల వైపునకు ఉంటాయని కీర్తనాకారుడు 34వ అధ్యాయం 17వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తాడు కదా. మన పాపములను మనము ఒప్పుకుని ఎడ్ల ప్రభువు నమ్మదగిన వాడు. పశ్చాత్తాపం ఉన్న చోట తిరిగి దేవుడు పునరుద్ధరణ, తిరిగి కట్టే స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. కోల్పోయిన సమస్తాన్ని కూడా ప్రభు అనుగ్రహిస్తాడు పశ్చాత్తాపముతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు. ఈనాటి వాక్యం మనకి ఎంత అద్భుతమైన ఆదరణను కలిగిస్తుందో కదా. ఎఫ్రాయిము పశ్చాత్తాపంతో ప్రభు ముందుకు వస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, నేను కాడికి అలవాటు కాలేకపోతున్నాను అంటున్నాడు. అందుకే దెబ్బలకు శిక్షకు నేను లోబడుతున్నాను అంటున్నాడు. దేవుని యొక్క కంట్రోల్, నియంత్రణ క్రిందకి నా మనసు రాలేకపోతుంది నా జీవితం అంటూ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. చేసారా, విరిగి నలిగిన హృదయము
దేవుని సన్నిధిలో దేవుడు నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. అది దేవుని యొక్క దృష్టిలో గొప్ప విలువైంది, చాలా బలంగా అది మారిపోతుంది. ఇంకా చెప్పాలంటే దేవునికి ఇష్టమైన బలిగా మారుతా ఉంది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీరు మీ సమస్యలను దాచుకోవద్దు, మీ నిజస్థితిని దాచుకోవద్దు. దేవుని ముందు నిజాయితీగా చెప్పండి, ఒప్పుకోండి. ఎఫ్రాయిము ఒప్పుకుంటున్నాడు, నేను లోబడలేకపోయాను గనుక నీ శిక్షకు నేను గురవుతున్నాను, నీవు నా మనసు తిరిపితే నేను తిరుగుతాను అంటూ అంగలారుస్తున్నాడు. పశ్చాత్తాపంతో నిజమైన మార్పు కొరకు దేవుని సన్నిధిలో అంగలార్చండి. దేవుడు మీ జీవితాలను తిరిగి మరలా ఆయన కట్టడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. నీవు మొరపెట్టిన వెంటనే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. వారు మొరపెడుతూ ఉండగా నేను వారికి సమాధానం ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. చాలా మందిలో ఇంకా పాపంలోనే ఉంటూ బ్రతుకుతూ పశ్చాత్తాప పడలేకపోతా ఉన్నారు. మోసపూరితమైన హృదయము దేవుని యొక్క స్వరాన్ని వినలేదు. పాపం మనల్ని దేవుని నుంచి దూరం చేస్తుంది. ఎఫ్రాయిము యొక్క స్థితి అదే. ఎఫ్రాయిము అనే గోత్రం దేవుని ప్రజలలో ఒకరు, కానీ దేవునికి దూరం అయ్యారు. మనం కూడా కొన్నిసార్లు పాపం చేత, దురలవాట్ల చేత లేదా హృదయపు గర్భమును బట్టి దేవుని నుంచి దూరం అవుతా ఉంటాం. మన దోషాలే మనల్ని దేవుని నుంచి దూరం చేస్తా ఉన్నాయి. పాపమున్న చోట దేవుని యొక్క సన్నిధి సాధ్యం కాదు, తగ్గిపోతుంది ఉంటుంది దేవుని యొక్క సన్నిధి పట్ల ఆసక్తి. కానీ పశ్చాత్తాపము దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తుంది. ఎఫ్రాయిము అంగలారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, హృదయపూర్వకంగా ఏడుస్తున్నాడు. నిజమైన పశ్చాత్తాపాన్ని దేవుని ముందు చూపించగలుగుతున్నాడు. దేవుడు వెంటనే వింటున్నాడు. నేను తప్పక వింటాను, నేను తప్పక ఆలకిస్తాను అంటున్నాడు. దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. నిన్ను శిక్షించి విడిచిపెట్టడు ఆయన, తిరిగి నిన్ను కట్టడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ప్రేమించి వారిని ఆయన గద్దిస్తాడని నేర్చుకున్న రీతిలో దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుందాం. ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడటం లేదు. ఎఫ్రాయిం చేసినట్లుగా ప్రార్థించండి. మీ మనస్సులు పశ్చాత్తాపంతో ప్రభు తట్టును తిరుపుకున్నప్పుడు నిశ్చయంగా దేవుడు నీకు నీ హృదయ స్థితిని మార్చి, నీ జీవితాన్ని మార్చి, అనేక మందికి దీవెనకరంగా నీ జీవితాన్ని ప్రభు ఆయన మార్చగలిగిన దేవుడు. మీ వాదన ప్రభుతో పంచుకోండి. నటన కాదు, నిజమైన హృదయాన్ని ప్రభుకు చూపించండి. చెప్పండి, ప్రభా, ఎఫ్రాయిములాగా నా జీవితం ఈరోజు ఉంది. నువ్వు కాడి మోపాలనుకుంటున్నావు, నీ కాడిని నేను అలవర్చుకోలేకపోతా ఉన్నాను కనుకనే శిక్షకు పదే పదే నా జీవితం గురవుతూ ఉంది ప్రభా అంటూ ఎఫ్రాయిం చేసినట్లుగా అంగలార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. నిశ్చయంగా దేవుడు అద్భుతంగా నీ యొక్క ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. నీ కన్నీళ్ళు వ్యర్థం కాదు, నీ ప్రార్థనలు వ్యర్థం కాదు. దేవుడు వినే దేవుడు. ఆయన నిశ్చయంగా మునుపటి కంటే కూడా మేలులతో ఆయన నిన్ను నడిపించే దేవుడు. దేవుని వైపునకు నీవు ఒక్క అడిగేస్తే దేవుడు నీ కొరకు పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేసే దేవుడు. కనుక ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచుతాం, ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు ప్రార్థన ఆలకించేవారు సకల జనులు నీ యొద్దకు వస్తారని వాగ్దానం చేసిన దేవుడు, ఈనాటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎఫ్రాయిము అంగలార్పు నువ్వు వెంటనే ఆలకించిన దేవుడు, నీకు వందనాలు. ప్రభా, నిశ్చయంగా ఇదిగో అనేక మంది నీ బిడ్డలు విరిగిపోతా ఉన్నారు, జీవితంలో నలిగిపోతా ఉన్నారు. నీ సన్నిధిలో వారు కారుస్తున్న కన్నీటిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. నిశ్చయంగా ప్రతి స్థితిగతుల నుంచి కూడా మీరు విడుదల చేయండి. శపితమైన ప్రతి స్థితి నుంచి విడుదల చేయండి. బంధకాలంలోనున్న వారిని ప్రభా మీరు విడిపించండి. నాయన సహాయం చే సమస్యల వలయంలో కొట్టుమిట్లాడుతున్న వారితో మీరు మాట్లాడండి, అద్భుతం జరిగించు. నైనా నీ తట్టునకు తిరిగే కృపను మీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతూ మరొకసారి కుటుంబాలను దీవించండి. బిడ్డల యొక్క భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిపైన నీ హస్తం నుంచండి, స్వస్థపరిచే నీ ఆత్మను కుమ్మరింపచే, విడుదల దయచేయండి, స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం. వృద్ధులను బలపరచండి, మీరు చేపట్టుకొని నిలబెట్టమని అడుగుతూ మరొకసారి చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. సమాధానము, నెమ్మదిని దేశాల మధ్యన మీరు దయచేసి కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవా, ఈ దినమున మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను కూడా, ప్రయాణాలను మీరు ఆశీర్వదించి క్షేమమును భద్రతను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమేన్.